వైఎస్ కంచుకోటలో నాటి అన్నదమ్ములకు లభించిన ఆదరణ ఈ జనరేషన్ బ్రదర్స్ కి దక్కకపోవడానికి కారణమేంటి? ఒకే కుటుంబంలో జనరేషన్ వ్యత్యాసాలతో ఒక చిన్న ఎన్నికతో సెగ్మెంట్ ప్రజలు దూరమయ్యారా? దశాబ్దాలుగా విక్టరీ కొడుతున్న ఆ కుటుంబానికి ప్రతికూల ఫలితాలు ఎందుకు ఎదురవుతున్నాయి? సైకిల్ పార్టీకి పెరుగుతున్న మద్దతు ఆ సెగ్మెంట్ లో పొలిటికల్ హీట్ పుట్టిస్తుందా? పులివెందలలో బ్రాండింగ్ తగ్గడం వైఎస్ కుటుంబ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పులివెందల సాక్షిగా ప్రత్యర్థుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుందా? ఒకసారి చూద్దాం. టచ్ చేయడం కాదు, రాజకీయ ప్రత్యర్థులు కన్నెత్తి కూడా చూడలేని కంచుకోటగా ఉండేది పులివెందుల. వైఎస్ కుటుంబాన్ని కాదని మరో పార్టీ జెండా ఎగరలేదెప్పుడు. 4.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందులలో వైఎస్ జగన్ పట్టు తగ్గిపోతోందా అన్న చర్చ మొదలైంది. పులివెందుల ప్రజలతో స్థానిక నాయకత్వంతో సాన్నిహిత్యం దూరం పెరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలా నియోజకవర్గ ప్రజలను జగన్ ఆత్మీయంగా పలకరించలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిణామాలే పులివెందుల వాసులను అసంతృప్తికి గురి చేస్తున్నాయనే విషయం మొన్నటి జెడ్పీటీసీ బైపోల్ ఫలితాలతో మరోసారి బయటపడింది. వైఎస్ఆర్ కుటుంబాన్ని అందలమెక్కించడంలో ఫ్యామిలీ పొలిటికల్ సెంటర్గా ఉంది పులివెందుల. వైఎస్ కుటుంబం కూడా పులివెందుల ప్రజలతో అంత అనుబంధాన్ని పెనవేసుకుంది. ప్రధానంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా పులివెందుల ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఎవరు ఏ సమస్యలతో వెళ్ళినా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడేవారు. అందరి గురించి వాకబు చేసేవారు. ఆప్యాయంగా పేరు పెట్టి పలకరిస్తూ వారి బాగోగులు తెలుసుకునేవారు వైఎస్ఆర్. ఎవరైనా మొహమాట పడ్డా పర్లేదు, ఏమైనా పనుంటే చెప్పమని అడిగి వారి అవసరాలు తీర్చేవారు. వైఎస్ఆర్ పలకరింపు, ఆయన సహాయం చేసే విధానం పులివెందుల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి. వైఎస్ఆర్ మరణానంతరం అదే స్థాయిలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. జగన్ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడంటే మీ ఆదరణ ఆశీస్సులతోనేనని చెబుతూ వచ్చారు. అంతేకాదు, ఎక్కడా వెనుకాడకుండా చరిత్రలో నిలిచిపోయేలా పులివెందులను అభివృద్ధి చేశారు. ఇదంతా బాగానే ఉన్నా ఎందుకో పులివెందుల వాసులు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసినట్లుగా జగన్ని కలవలేకపోతున్నామని అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్లు దూరం మరింత పెరిగిందనే అభిప్రాయం బలంగా ఉంది. వైఎస్ఆర్తో పులివెందుల ప్రజలకున్నంత సాన్నిహిత్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు కూడా పులివెందుల ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతూ వచ్చాయి. ఉప ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై స్థానిక ప్రజలు అన్ని చోట్ల తీవ్రస్థాయిలో ప్రతిస్పందించకపోవడానికి జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం తగ్గడమే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో వైఎస్ఆర్ ఎంపీగా ఉన్నా, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన సోదరుడు దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో అన్నీ తానై వ్యవహరించేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి తోడున్నా ఆయన కూడా వివేకానందరెడ్డి స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. వీటికి తోడు అంతర్గత కలహాలు కూడా వైఎస్ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్నారట. మరోవైపు దశాబ్దాలుగా చెల్లాచెదరై ఇప్పుడిప్పుడే ఏకమవుతున్న వైఎస్ ప్రత్యర్థి వర్గాలకు రాష్ట్రంలో అధికారం కలిసొచ్చిన అంశంగా భావిస్తున్నారు. ఇటీవలి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా చిన్నదిగా అనిపించినా 3 ఏళ్ల క్రితం నాటి కుప్పం స్థానిక ఎన్నికల ఫలితాలకు ధీటైన జవాబుగానే అధికార పక్షం భావిస్తోంది. టీడీపీ పెట్టుకున్న వైనాట్ పులివెందుల లక్ష్యానికి విజయం నైతిక బలం చేకూర్చిందని అంటున్నారు. 1978 నుంచి పులివెందుల నియోజకవర్గంపై వైఎస్ కుటుంబ సభ్యుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఘన విజయాలు సొంతం చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పులివెందుల వెన్నుదన్నుగా నిలిచింది. ఆయన మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తోడుగా నిలిచారు. పులివెందుల ప్రాంతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం ఏకఛత్రాధిపత్యమే నడుస్తూ వచ్చింది. పులివెందుల ఇప్పటిదాకా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలను చూస్తే 1994, 2001, 2007, 2013, 2021 ఎన్నికల్లో వైఎస్ కుటుంబ మద్దతుదారులే విజేతలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే 1978 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన 14 ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. చివరగా 2024 ఎన్నికల్లో గతానికి భిన్నంగా
జగన్ మెజారిటీ తగ్గినా మరోసారి వైఎస్ఆర్ కుటుంబానికి తిరుగులేదని చాటింది పులివెందుల. కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన రాజకీయ పరిణామాలు పులివెందులలో వైఎస్ కుటుంబ బలాన్ని తగ్గిస్తూ వచ్చాయని చెప్పక తప్పదు. చిన్నాన్న హత్య విషయంలో ఆరోపణలు, సోదరి షర్మిలతో విభేదాలు కొంత కారణమైతే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాయిలో స్థానికులతో జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యాన్ని కొనసాగించలేకపోవడం కీలక కారణమవుతోంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో కాంట్రాక్టర్లుగా మారి అభివృద్ధి పనులు చేసిన సొంత పార్టీ నేతలకు కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడం, జగన్ కలవాలంటే మధ్యవర్తుల అనుమతులు అవసరం కావడం వంటి పరిణామాలతో చాలా వరకు ప్రతికూలత పెరిగిందని చెప్పుకొస్తున్నారు. మరోవైపు గత 2-3 ఏళ్లుగా వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే వర్గాల ఏకీకరణతో తెలుగుదేశం పులివెందులలో బలం పుంజుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, టీడీపీ వ్యూహం ఫలించింది. వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు అన్ని బలాలను వినియోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తీరు టీడీపీలో పంతాన్ని పెంచింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైనాట్ పులివెందుల నినాదం ఊపందుకుంది. గత ఏడాదిలో పులివెందుల నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికల్లోనూ టీడీపీ మంచి ఫలితాలు సాధించింది. కుప్పంలో ఏ విధంగానైతే నయానో భయానో వైసీపీ నేతలు అందరినీ తమ వైపు తిప్పుకున్నారో పులివెందులలో టీడీపీ నేతలు అదే స్ట్రాటజీతో వెళుతున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ కీలక నాయకులు టీడీపీలో చేరిపోయారు. అన్నీ కలిసి రావడంతో బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగమే తమ ఓటమికి కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. సహజంగా అధికార పార్టీకి కొన్ని సానుకూలతలుంటాయి గానీ ఆ కారణానికే పరిమితం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా తాత హయాం నుంచి తమను అందలమెక్కిస్తున్న పులివెందుల ప్రజల మనసెరిగి నడుచుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలంటున్నారు ఆ కుటుంబాన్ని అభిమానించే సొంత జిల్లా ప్రజలు.